వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఇవాళ జరగాల్సిన భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలు జరగలేదు. ముందుగా అనుకున్న ప్రకారం ఇవాళ చర్చలు జరగాల్సినప్పటికీ సాధ్యం కాలేదు. అదే సమయంలో కాల్పుల విరమణకు ఎండ్ డేట్ ఏమీ లేదని ఆర్మీ క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాల తర్వాత ఈ నెల 10న భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని భారత సైన్యం స్పష్టం చేసింది. సీజ్ ఫైర్కు ఎండ్ డేట్, ఎక్స్పైరీ డేట్ లాంటివేమీ లేవని ఆర్మీ తేల్చి చెప్పింది. ఈ నెల 10న భారత్ పాక్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మధ్య చర్చల్లో కాల్పుల విరమణపై రెండు దేశాలు ఓ నిర్ణయానికొచ్చాయి. ఆ నిర్ణయానికి కాలపరిమితి లేదని క్లారిటీ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ. ఈ నెల 10న మాత్రమే కాకుండా 12న సాయంత్రం కూడా రెండు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయి. ఈ నెల 18న కూడా మరోసారి డీజీఎంఓలు చర్చలు జరుపుతారని అప్పట్లో ప్రకటించారు. కానీ ఆదివారం నాడు ఎలాంటి డీజీఎంఓ స్థాయి చర్చలు జరగటం లేదని ఆర్మీ తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరంలో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టుల్ని చంపేశారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టింది. ఈ నెల 6న అర్ధరాత్రి తర్వాత 7న తెల్లవారకముందే పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల మీద భారత్ దాడులతో విరుచుకుపడింది. పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 చోట్ల ఉన్న టెర్రర్ క్యాంపులపై బాంబుల వర్షం కురిపించింది. దాంతో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ సైన్యం భారత్పై దాడులకు దిగింది. పాకిస్తాన్ దాడుల్ని భారత్ తిప్పికొట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై మిసైల్స్తో దాడులు చేసింది. దాంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 4 రోజుల పాటు ఉద్రిక్తతలు కొనసాగాయి. ఈ నెల 10న మధ్యాహ్నం భారత్ డీజీఎంఓకు పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి మాట్లాడారు. ఆ సమయంలోనే రెండు దేశాలు సీజ్ ఫైర్పై అంగీకారానికొచ్చాయి.